ఒక అమ్మాయికి బైపీసీ చదివే అమ్మాయి నాకు చెప్పింది, బాబాయ్ మీరు చెప్పింది నిజం అని. ఏమైంది బిడ్డ అంటే, మా సైన్స్ మేడము పామును ల్యాబ్లో నుంచి తీసుకొచ్చింది, దాని మొత్తం నిర్మాణం చూపించింది, ఇది పాము పాలు తాగదనే విషయం చెప్పింది అని. అయితే నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక పాము పాలు తాగదు అనే ఒక్కటి మా టీచర్ చెప్పింది నేను నమ్మితే, పాము పాలు తాగదు ఓకే అంటే పాము మాట్లాడదు, పాముకు చెవులు ఉండవు, పాముకు పూజ చేసుడు వేస్ట్, పుట్టలో పాలు పోసుడు వేస్ట్, ఆ పాము శివుడిని ఎత్తి మీద ఉన్నది అనేది అబద్ధం, నాగాలకు సపరేట్ లోకం అనేది తప్పు, నాగదేవత తప్పు, శివుడు విష్ణుమూర్తి పాము మీద పండుకునేది తప్పు, పాల సముద్రం తప్పు. ఈ ఒక్క పాము పాలు తాగదనే ఒక్క వాక్యాన్ని వాళ్ళ బాటనీ జువాలజీ మేడం చెప్పిందా అని నమ్మితే, ఆమె మొత్తం నాగలోకం కాడి దాకా పోయి 14 లోకాలలో ఒక లోకం లేదంటే మరి మిగతా లోకాల సంగతి ఏంది? వినాయకుడికి నడుము బెల్ట్ లాగా పాము ఎట్లా పనిచేసింది? ఓ ఇప్పుడు శ్రీకృష్ణుడు పాము మీద డ్యాన్స్ ఎట్లా చేసిండు? ఈయన తీసుకొని పోతా అంటే, వసుదేవుడు తీసుకొని పోతా అంటే శత్రుయి పాము ఎట్లా పట్టింది? ఆమె పాముతో ఉన్నటువంటి శ్వేతనాగు, ఆ నాగు, ఈ నాగు సినిమాలన్నీ చూసింది, చరిత్రలని మొత్తం పోయినాయి బాబాయ్ అని చెప్పింది నాకు.